జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నగదు, మద్యం సరఫరాలపై నిరంతరం నిఘాను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గస్తీని పెంచారు. ఉప ఎన్నికల బందోబస్తుకు సుమారు 3,000 మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ లిస్టులను సైతం బహిర్గతం చేశారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ మొత్తం 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల పరిధిలో పార్టీ కార్యాలయాలు, ప్రచార కార్యకలాపాలు నిషేధం విధించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం, వీవీప్యాట్స్ను పోలింగ్ బూత్ ఆయా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఏజెన్సీ సమక్షంలో సీజ్ చేసి కేంద్ర బలగాల పహారాలో యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తీసుకువెళ్లి భద్రపరచనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఓట్ల లెక్కింపు కోసం పోలీసులు స్టేడియం దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూతుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటిలో 65 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాల పహారా మధ్య ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు గానీ, మద్యం, గిఫ్ట్లపై ప్రత్యేక దృష్టి సారించారు ఎన్నికల అధికారులు. ఎన్నికల్లో ఇప్పటి వరకు 3 కోట్ల పైచిలుకు నగదుతో పాటు మద్యం బాటిల్స్ను సైతం సీజ్ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు నియోజకవర్గంలో మొత్తం 210 మందిని బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల సంఘం విధి విధానాలకు అనుగుణంగా పనిచేసి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నగదు, మద్యం సరఫరాలపై నిరంతరం నిఘాను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గస్తీని పెంచారు. ఉప ఎన్నికల బందోబస్తుకు సుమారు 3,000 మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ లిస్టులను సైతం బహిర్గతం చేశారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ మొత్తం 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల పరిధిలో పార్టీ కార్యాలయాలు, ప్రచార కార్యకలాపాలు నిషేధం విధించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎం, వీవీప్యాట్స్ను పోలింగ్ బూత్ ఆయా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఏజెన్సీ సమక్షంలో సీజ్ చేసి కేంద్ర బలగాల పహారాలో యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తీసుకువెళ్లి భద్రపరచనున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఓట్ల లెక్కింపు కోసం పోలీసులు స్టేడియం దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ బూతుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటిలో 65 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాల పహారా మధ్య ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు, మద్యం, గిఫ్ట్లపై ప్రత్యేక దృష్టి సారించారు ఎన్నికల అధికారులు. ఎన్నికల్లో ఇప్పటి వరకు 3 కోట్ల పైచిలుకు నగదుతో పాటు మద్యం బాటిల్స్ను సైతం సీజ్ చేశారు అధికారులు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు నియోజకవర్గంలో మొత్తం 210 మందిని బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల సంఘం విధి విధానాలకు అనుగుణంగా పనిచేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు అధికారులు.